బ్యాక్ టు న్యూస్. కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ నుంచి ఇప్పటికే 3 నేతలు అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ ఉంటే తాజాగా 4వ వ్యక్తి తెరపైకి వచ్చారు. ముగ్గురిని కాదని 4వ వ్యక్తికి తెలుగుదేశం అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేసిందా? ప్రొద్దుటూరు పంచాయతీ తేలుతుందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ కడప జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో మల్లెల లింగారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, స్వరూప్ రెడ్డి ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, మల్లెల లింగారెడ్డి టికెట్ నాదంటే నాదంటూ ప్రచారం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కమలాపురం టికెట్ ఆశించినప్పటికీ పుత్తా నరసింహారెడ్డికి కేటాయించారు సీఎం చంద్రబాబు. వీరశివారెడ్డిని బుజ్జగించిన టీడీపీ అధినేత ప్రొద్దుటూరు నుంచి పోటీకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు జిల్లా నేతలు మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ మద్దతివ్వడంతో వీరశివారెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులో 2 మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరదరాజుల రెడ్డికి ఎంపీ సీఎం రమేష్ కు మధ్య విభేదాలున్నాయి. ఇవే వరదరాజుల రెడ్డికి శాపంగా మారినట్లు తెలుస్తోంది. అటు లింగారెడ్డికి వరదరాజుల రెడ్డి సహకరించడన్న ఉద్దేశంతో టికెట్ నిరాకరించినట్లు సమాచారం. 2 నేతల మధ్య కుమ్ములాటలు వీరశివారెడ్డికి వరంగా మారాయి. ప్రొద్దుటూరు టికెట్ ఆశించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరశివారెడ్డికి స్వయాన అన్న కొడుకు కావడంతో పార్టీ గెలుపునకు సహకరిస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వివిధ రకాల సమీకరణాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే వీరశివారెడ్డి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.